ఎవ్రీవన్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్‌లో అండర్ వాటర్ టన్నల్ ఫిష్ ఎగ్జిబిషన్ పెట్టారు. నేను ఫ్యామిలీతో వెళ్ళాను. ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్‌లోనే బుకింగ్ కౌంటర్ ఉంది. పెర్ వన్ ₹100 చార్జ్. బైక్ అండ్ కార్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. బైక్ పార్కింగ్ కి ₹20 ఛార్జ్. స్టార్టింగ్ లో ఐ లవ్ ఒంగోలు అని లైటింగ్ తో ఉంది. ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. లోపలికి వెళ్దాం, లెట్స్ గో. మా అక్క కొడుకు అయితే ఎగ్జైట్ గా ఫీల్ అవుతూ లోపల ఏముందో చూడాలని తొందరగా వెళ్ళిపోతున్నాడు. స్టార్టింగ్ లోనే చిన్న చిన్న అక్వేరియంస్ లో ఫిషెస్ ఉన్నాయి. చూసేదానికి చిన్న చిన్న అక్వేరియాలైన వందలాది వేలాది చేపలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. పిల్లలు చూసి చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇన్ని చేపలు అయితే చూడడం ఫస్ట్ టైం. ఒంగోలులో చాలా అంటే చాలా ఎగ్జిబిషన్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అండర్ వాటర్ ఫిష్ టన్నల్ ఎగ్జిబిషన్ పెట్టడం అయితే ఫస్ట్ టైం. కొన్ని టైప్స్ ఫిషెస్ మనం ఆల్రెడీ చూసే ఉంటాము, కానీ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు అక్వేరియం అండ్ ఫిషెస్ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పట్లో నేను చాలా సార్లు తీసుకొచ్చి పెంచాను. గోల్డెన్ ఫిష్ అయితే ఎక్కువగా తెచ్చేదాన్ని, కానీ అవి ఎక్కువ రోజులు బతికేవి కావు. తర్వాత ఎక్కువ చనిపోతున్నాయని తీసుకురావడం మానేశాను. ఇక్కడ అన్ని చిన్న చిన్న అక్వేరియంగా సెటప్ చేశారు. బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫిషెస్. అన్ని రకాల ఫిషెస్ వాటికవే తిరుగుతుంటాయి. ఇవి మాత్రం ఎటు సైడ్ వెళ్ళిన అన్ని కలిసి ఒకేసారి వెళ్తున్నాయి, ఒకేసారి వస్తున్నాయి. ఈ ఫిషెస్ మాత్రం కలర్ఫుల్ గా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎల్లో కలర్ ఇవి అయితే మరీ అట్రాక్షన్ గా ఉన్నాయి. ఈ ఫిషెస్ అయితే సూపర్ గా క్యూట్ గా చిన్న చిన్నగా చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చాయి. ఇక్కడ అయితే పీతల్లాగా ఉన్నాయి, కానీ అవి పీతలు అయితే మాత్రం కాదు. నాకైతే వాటి పేరు కూడా తెలీదు. మీకు కనుక తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అక్వేరియంలో ఉన్న ఫిషెస్ అన్ని చూసేసాము. నెక్స్ట్ ఈ విధంగా ఉన్నాయి ఫిషెస్ అన్ని, చాలా ఉన్నాయి, దగ్గరకు చూడవచ్చు. అన్నిటికంటే బిగ్ ఫిష్ అయితే ఇదే. దీంట్లో ఇంతకంటే పెద్ద ఫిష్ ఉంది, కానీ అది చచ్చిపోయినట్లుంది. కిందే కదలటం లేదు అస్సలు. అన్నిటికంటే చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ స్టెప్ అయితే ఇలా ఉంది. అండర్ వాటర్ టన్నల్ ఫిషెస్. మొత్తం ఫిషెస్, ఎటు చూసిన ఫిషెస్. చాలా అంటే చాలా బాగుంది. చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. ఇన్ని రకాల ఫిష్లు చూస్తుంటే నాకైతే కళ్ళు చెదిరినట్లే అనిపించింది. ఏ ఫిష్ వైపు చూడాలో కూడా అర్థం అవ్వలేదు. ఇంకా ఇక్కడితోటి ఓవర్. నెక్స్ట్ ఎగ్జిబిషన్ చూద్దాం.
ఇంకా అందరికి తెలిసింది ఎగ్జిబిషన్ అంటే ప్రత్యేకంగా అన్ని రకాల వస్తువులు అన్నీ అమ్ముతుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎగ్జిబిషన్‌కి ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు. దీంట్లో ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. నంబర్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి. పిల్లలకి సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసినవే, మనం చూసినవే. దీంట్లో ప్రత్యేకంగా చెప్పేదానికి ఏం లేదు. ఇక్కడ ఒక అతను గాంధీ తాత వేషంలో ఉన్నారు. సహాయం చేయగలిగిన వారైతే సహాయం చేయండి. మా అక్క పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇంతటితో ఎగ్జిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.